నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ నిన్న సంధ్యా థియేటర్‌లో ఒక విషాద సంఘటన జరిగింది. రేవతి అనే అమ్మాయి చనిపోయింది. సో దాని మీద అల్లు అర్జున్ మీద చాలా కేసులు ఆల్రెడీ పెట్టడం జరిగింది. దీని సందర్భంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే బెనిఫిట్ షోస్ ని రద్దు చేయాలి అని. సో దీని గురించి మీరేం చెప్తారు? అదేదంటారు కదా, ఉరుము ఉరిమి మంగళంగా పడింది పాత సామెత. అలాగా అంటే వీళ్ళు చేసిన దానికి అసలు బెనిఫిట్ షోల్నే రద్దు చేస్తున్నాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమా మనకి రామ్ చరణ్ సినిమా ఉంది, గేమ్ చేంజర్ సంక్రాంతికి. బాలకృష్ణ సినిమా ఉంది, సో వెంకటేష్ సినిమా ఉంది. తెలుగులోనే 3 సినిమాలు ఉన్నాయి, తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. తమిళ సినిమా పక్కన పెడితే తెలుగు సినిమా మూడింటికి కూడా బెనిఫిట్ షోలు అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే బెనిఫిట్ షోల రూపంలోనే ఒక పుష్ప 2కి 10 కోట్లు కలెక్ట్ అయింది. సో అంటే ఆ 10 కోట్లు ఇప్పుడు రెవెన్యూ పోతుంది కదా మిగతా సినిమాలకి. దీనికి ప్రధాన కారణం చేజేతులారా అల్లు అర్జున్ చేసుకున్న ఇదే అన్నమాట, నష్టమే. ఎందుకంటే మొన్న బెనిఫిట్ షో వేశారు. వేసిన రోజు ఈవినింగ్ సంధ్యా థియేటర్లో ఒక ఫ్యామిలీ వెళ్ళారు, భాస్కర్, రేవతి, వాళ్ళ 2 పిల్లలు శ్రీచేజ్ అండ్ సాన్విక. సో వెళ్ళి వాళ్ళు థియేటర్లో లోవర్ బాల్కనీలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఇంక సినిమా చూద్దాం అనుకుంటుంటే సడన్ గా కలకలం వచ్చింది. ఎంట్రీలో చూస్తే అల్లు అర్జున్ వస్తున్నాడు. అల్లు అర్జున్తో పాటు ఒక 30-40 మంది బౌన్సర్లు కావచ్చు, వాళ్ళ టీం అంతా వచ్చారు. దాంతోపాటు ఒక్కసారిగా ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చేసారు. సో ఆ క్రౌడ్ అంతా, ఆల్రెడీ సినిమా థియేటర్ ఫుల్ అయింది, ఆ క్రౌడ్ అంతా వచ్చి మీద పడేసరికి జామ్ అయిపోయింది. ఆ జామ్లో ఈమె ఊపిరి తిరగలేదు. ఎందుకంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది ఎప్పుడైనా, మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం కదా. సో క్లోజ్డ్ ప్లేసుల్లో సఫికేషన్ వచ్చేస్తుంది. ఈ సఫికేషన్లో ఈ ఊపిరి ఆడకుండా కింద పడిపోయింది. కొడుకు కూడా కింద పడిపోయాడు. ఈ లోపల ఈ విషయం తెలిసి పోలీసులు క్లియర్ చేసి వీళ్ళని బయటికి తీసుకెళ్ళి ఇదంతా టైము లాగ్ అయిపోయింది. దాంతో ఆమె చనిపోయింది. ఆ బాబు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. సో దీని మీద వాళ్ళ భాస్కర్ ఆయన కూడా మాట్లాడాడు. మా బాబు కోసమే మేము సినిమాకి వచ్చాం, మా బాబుని పుష్ప అని పిలిచేవాళ్ళు, మా బాబుకి ఆయన అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం, అందుకనే దీనికి తీసుకొచ్చాము అనేది చెప్పాడు. సో ఇక్కడ వాళ్ళ తప్పు కంటే కూడా క్లియర్గా థియేటర్ తప్పు, అల్లు అర్జున్ తప్పు కనబడుతుంది. ఎందుకంటే మనం ఒక్కసారికి ఇంతమంది మీద పడితే లోపల పరిస్థితి ఏందనేది వాళ్ళు ఆలోచించలేదు. పోలీసులకు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ పోలీసులకు సరైన ముందస్తు సమాచారం ఇవ్వలేదు. పోలీసుల వైపు నుంచి తప్పు లేదని, కానీ పోలీసుల వైపు నుంచి కూడా తప్పు జరుగుతుంది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పోలీసులు సెక్యూరిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఆపుండాలి వీళ్ళని. మరి అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు, మనం బయట నుంచి చెప్పడం తప్ప కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు. వాళ్ళైతే పోలీసులు తప్పు లేదంటున్నారు. అల్లు అర్జున్ది టీంది తప్పు, తర్వాత మేనేజ్మెంట్ది కూడా తప్పు. మేనేజ్మెంట్ ఇలాంటివి అనేక సార్లు చూస్తుంటుంది. చూసినప్పుడు మేనేజ్మెంట్ దీన్ని ఆపుండాలి. ఇలా వెళ్ళడానికి కుదరదు, మీరు ఏదో 4-5 లోపలికి వెళ్ళండి అని చెప్పాలి. లేదు ముందుగానే అన్ని టికెట్లు ఇచ్చి ఉండకూడదు, ఖాళీ చేయించాలి. అంటే ఒక పక్కేమో బెనిఫిట్ షోకి 800 పెట్టి టికెట్లు అమ్ముకోవాలి, మళ్ళీ అల్లు అర్జున్ దాంట్లోకి వస్తే ఆ క్రౌడ్ ఎలా ఉంటుంది. సో ఇది ఎవరు కూడా ప్లానింగ్లో ప్రాబ్లం కనబడుతుంది, ఒక నిర్లక్ష్య ధోరణి కనబడుతుంది. సో అందుకని ఇప్పుడు దాని మీద అల్లు అర్జున్ సెక్యూరిటీ మేనేజర్ మీద, తర్వాత థియేటర్ యాజమాన్యం మీద బిఎన్ఎస్ చట్టం కింద 105, 118 కింద కేసులు పెట్టారు. ఈ 2 కేసుల్లో 105 ఏం చెప్తుందంటే మరణానికి కారణం, హత్య కాదు కానీ ఒక వ్యక్తి మరణానికి కారణం అనేది ఉంది. 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కూడా. పోలీసులు కానీ సీరియస్గా అనుకుంటే అల్లు అర్జున్ని వాళ్ళ టీంని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కానీ మరి చేస్తారో లేదు చూడాలి. అయితే గవర్నమెంట్ దీని మీద స్పందించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన స్పందించి అసలు బెనిఫిట్ షోల్ని రద్దు చేస్తామని ఆయన ప్రకటించాడు. నిజానికి ఇది బెనిఫిట్ షోల్ని రద్దు చేయడం అనేది పరిష్కారం కాదు. దీని పట్ల జాగ్రత్తలు బెనిఫిట్ షో రద్దు చేస్తే రెగ్యులర్ షోలకు కూడా వెళ్ళొచ్చు కదా ఈయన కావాలనుకుంటే. అది కాదు ఇక్కడ సమస్య. కాకపోతే ఏదో ఒక చర్య తీసుకోవాలి కాబట్టి బెనిఫిట్ షోలను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటించాల్సిందేంది, దీని మీద విచారణ జరిపి
నిర్దిష్టంగా చర్య తీసుకుంటాను వాళ్ళు, అలాగే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఎందుకంటే వాళ్ళు పెద్ద రిచ్ ఫ్యామిలీ లాగా ఏం కనబడలేదు, సో కొంత హెల్ప్ చేయాలి. ఇది ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సింది. కానీ బెనిఫిట్ షోలను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. అంటే బెనిఫిట్ షోల మీద కూడా విమర్శ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు బెనిఫిట్ షోలు అంటే దాంట్లో వచ్చే డబ్బులు ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టేవాళ్ళు. ఇవాళ అది కూడా అడిషనల్ ఇన్కమ్గా ప్రొడ్యూసర్లు తీసుకోండి. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది, హీరోల రెమ్యునరేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు దీనికి 400 చిల్లర కోట్లు అంటున్నారు, ఇందులో 300 కోట్లు ఒక అల్లు అర్జున్కి ఇచ్చేసారు, ఇంకా ప్రొడక్షన్కి అంతా కలిపి 100 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఏంటంటే హీరోలు మేజర్ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల బడ్జెట్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల దీన్ని ఎలా రాబట్టాలనే దగ్గర ప్రొడ్యూసర్లు వీళ్ళంతా రకరకాల ఎత్తులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే గవర్నమెంట్స్ దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు రామ్ గోపాల్ లాంటి వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటాడు నీకేంటి అని. అలా ఉండదు సమాజంలో. ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటే ఇప్పుడు ఆయన మళ్ళీ విమర్శించాడు అప్పుడు కరోనా వచ్చినప్పుడు. కరోనాలో కూడా వాడు ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటే నువ్వు కొనుక్కుంటే నిన్నోడు కొనమని అడిగామా అనొచ్చు. 30,000 పెట్టారు రెమ్డెసివిర్ టాబ్లెట్. కాబట్టి దీనికి ఒక మెథడ్ ఉంటుంది. ఈయన అనుకునే లేజర్ థియరీ అనేది సమాజంలో కుదరదు. సో ప్రతిదానికి రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతి బిజినెస్కి రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో కంపీట్ అవ్వాల్సిన రకరకాల పద్ధతులు, ఇదేమంత ఫెయిర్ బిజినెస్ ఏమి ఉండదు. బిజినెస్ అంటేనే పవర్ను ఉపయోగించుకొని తమకు అనుకూలంగా నిర్ణయాలు కానీ తమకు అనుకూలంగా మ్యానిపులేట్ చేయడం అనేది ప్రతి కంట్రీలో జరుగుతుంది. సో జరిగినప్పుడు దీనికి కొంత రెగ్యులేషన్స్ లేకుండా విచ్చలవిడిగా వదిలేస్తే ఇది ఆటవిక రాజ్యం లాగా మారిపోతుంది. అందుకని రెగ్యులేషన్స్ అవసరం ఖచ్చితంగా. సినిమా కూడా బిజినెస్ అన్నప్పుడు ప్రతి బిజినెస్కి రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ బిజినెస్కి సంబంధించి రాయితీలు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, థియేటర్లకి రాయితీలు ఉంటాయి. సో అనేక రూపాల్లో వీళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అలాగే వీళ్ళు టికెట్ రేట్ పెంచుకోవడానికి దీనికంతా కూడా ఎందుకు ఇవ్వాలి మరి ప్రభుత్వం? మీ ఇష్టం వచ్చినట్టు రెగ్యులర్గా పెంచుకోవడాన్ని వదిలేస్తే. సో ఈ రెగ్యులేషన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇది మన దేశంలోనే కాదు, వరల్డ్ వైడ్. ఈయన అమెరికాలో లేజర్ అనుకుంటారు, అమెరికాలో కూడా అదే. అమెరికాలో కూడా పై స్థాయిలో సోషలిజం ఉంటుందని జిజక్ లాంటి ఫిలాసఫర్లు చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని బయటపడేసింది మళ్ళీ ప్రభుత్వాలు. వాళ్ళ లక్షల కోట్ల బ్యాంకు రుణాలని మాఫీ చేసేది ఎవరు? ప్రభుత్వాలే కదా. ప్రభుత్వ బ్యాంకుల్లోనే కదా లక్షల కోట్లు వేల కోట్లు మాఫీ చేస్తున్నారు. వాళ్ళకి నష్టాలని వీళ్ళు భరిస్తున్నారు. సో ఆ కంపెనీలకి ఇప్పుడు మనం ల్యాండ్ ఇస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము, అన్నీ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకుంటా అంటే ఎట్లా కుదురుతుంది? సో అందువల్ల ఇది అంత సింపుల్గా ఉండదు. సింప్లిఫై చేసి చెప్పడం అనేది రాంగ్. అది తమ తెలివి అనుకోనో లేకపోతే చాలా తెలివి అనుకోనో ఇలాంటి లాజిక్లు కొంతమంది మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఏంటంటే బేసిక్ ఎకనామిక్స్ తెలియదు అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు బెనిఫిట్ షోల మీద దెబ్బ వేయడం మంచిదే. ఎందుకంటే 800, 1000 పెట్టి